3 months అనుకుంటా, 1 monthలో తీసేసిండ్రు అది. 1 month 15 రోజులనే అది ఎంక్వైరీ చేసిండ్రు, మనం లేమని తెలిసి తీసేసిండ్రు. అది మీరు రికార్డు చూసుకోవచ్చు ఇప్పుడు స్టేషన్లో. వనస్థలపురం డివిజన్లో చింతల రవి గారు పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తాడు, మాయమాటలు చెప్తాడు, మనసులో ముందు ఒక మాట మాట్లాడతాడు, మనసులో వెనకాల ఒక మాట మాట్లాడతాడు, చెప్పిన మాటను ఎమ్మట్లే మళ్ళీ తెప్పి పొడుస్తాడన్న ఆరోపణలు మీ పైన ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? కొంచెం కల్వర్షన్ లేని వ్యక్తిని, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని ఒప్పుకోట, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా. నా మీద అనేటోళ్ళకు ఆ గుణం ఉంది, లోపల పెట్టుకొని బయట ఓ మాట లోపల ఓ మాట, వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు చేసేటోళ్ళు వాళ్ళకి అలవాటు. కానీ వాస్తవానికి మీ నోటి దూల మీకు రాజకీయంగా మైనస్గా కొంత మైనస్ అయ్యింది, మార్చుకున్నా. స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఏదైనా తప్పు చేసిన కొద్దని మనం వేస్తా, మళ్ళీ అప్పుడే దగ్గర తీస్తా. మళ్ళీ నా అంత ప్రేమేశ్వరుడు ఎవరు లేడు, కార్యకర్తల్ని నా అంత మంచుష్టలు ఎవరు లేరు. అది వాళ్ళకు కూడా తెలిసింది. అరే రవీణ కోపం అవుతుండంటే మన మంచి కొరికే కోపం అవుతుండు. కొంత మైనస్ అయ్యింది. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాము, మార్చుకున్నా, చాలా వరకు మార్చుకున్నా. అంటే వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు అంటే నోరు అదుపులో పెట్టుకోవడం, ఒక ఓపిక, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా నేర్చుకున్నా. మీ దాంట్లో ఎక్కడ కనపడవు కదా. అప్పట్లో ఉండే కొంచెం నోటు దురుసు ఉండే. అంటే నోటు దురుసు అంటే అది ఏదో వల్గర్ లాంగ్వేజ్గా మాట్లాడడం కాదు, కల్మషం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఏదైనా తప్పు జరిగిందనుకో దాన్ని మనం అనేయడం. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఇక తేనె పూసిన కత్తి లేకుంటారు కాదు కొంతమంది, ఆ టైప్లో చేసుకుంటారు. అట్లా లేకుంటే కొంత మైనస్ అయ్యింది. ఇప్పుడు అంతా మార్చుకొని మనం ఓపికతోని ఇక ప్రజలకు పోయినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఆ పేషెన్స్, ఆ సమాధానం చెప్పే రీతి, అవన్నీ కూడా మనం. కానీ ఇప్పటికీ డివిజన్లో ఏమైనా ప్రజలు సమస్యలు చెప్తే సరిగ్గా ఓపికతోటి వినడు, సమస్యలపైన ఎక్కువ ఆరాధియడు అనేది కూడా ప్రజలు అంటారు కదా మిమ్మల్ని. నేను చెప్తున్నా కదా, వనస్థలిపురం డివిజన్ ప్రజలు ఎవరిని అడిగినా నా వద్దకు సమస్య అని వస్తే ఏదో సమస్య కొరకు పోయి నా మాత్రంగా ఏదో మాట్లాడి రావడం కాదు. సమస్య కొరకు పోతా, సమస్యను తెలుసుకుంటా, మళ్ళీ ఆ సమస్యను తిరిగి అధికారులను రప్పించి అధికారులకు చూపించి అవసరమైతే మా ఎమ్మెల్యే గారితో సుధీర్ గారితో మాట్లాడిపించి ఆ సమస్య సాల్వ్ అయ్యే వరకు వెంటాడే వ్యక్తి చింతల రవి. అంతేగాని ఏదో వేగ్గా ఏదో సమస్యను మర్చిపోకుండా ఏదో విని రావడము అటువంటిది కాదు. ఇక మీరు తెలుసుకోవాలి. ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీరు ఏం చేసిందంటే నా మైనస్లో చెప్పేటప్పుడు తెలుసుకున్నారు. డివిజన్లో చాలామందిని ప్రజలను కనుక్కొని రవి అందుబాటులో ఉండడా, సమస్య చెప్తే రెస్పాండ్ అవుతారా లేదా? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. అందుకే ఇలా అంత మంచి పేరు ఉంది. ఇలా సరే ఒక 2 విషయాలలో ఏదో నా మీద అభియోగం మాత్రాన్ని నాకేం కాదు.